ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడొద్దు. ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడితో క్లోజ్. అగ్గిపెట్టె కూడా తీసుకెళ్ళొద్దు. అక్కడితో వెలిగించేసి అక్కడెక్కడైనా దాచిపెట్టుకోండి అగ్గిపెట్టెని కాకపోతే. కానీ ఆకుడొప్ప ఓ 4 తెచ్చుకుంటాను, మిగిలిన ఇంటికి తీసుకుపోతా, మినుములు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటికి తీసుకెళ్తా. ఒక్కసారి నవగ్రహాల దేవాలయాల్లోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్ళకూడదు. కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెబుతున్నానండి అందరికీ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి. ఎవరితో మాట్లాడొద్దు, ఫోన్లు కాసేపు సైలెంట్లో పెట్టేసుకున్న టైంలో. అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ. ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి 10,000 సార్లు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని కూర్చొని చాంటి చేయండి. అయిపోయిన తర్వాతకి లలితా దేవతా సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్ళు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి. చాలు, అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే. మగవాళ్ళైతే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న కర్చీఫ్ వేసుకొని ఆఫీస్లో అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు రోజు చదవండి.